నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జయ గురుదేవ్. ఈరోజు మనకు ఒక విశిష్టమైన విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, మీకు భగవంతుణ్ణి చూడాలని ఉందా? ప్రతి ఒక్కరికి చూడాలని ఉంటుంది. ఎలా చూడాలో తెలియదు. అందుకోసమే ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే భగవద్ దర్శనం చేసుకుందాము, భగవంతుణ్ణి చూద్దాము అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. సో ఈరోజు అదే నేను చెప్పబోతున్నాను. భగవంతుణ్ణి ఎలా చూడాలో మీకు అవగాహన కలిగించడానికి మీ ముందున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఆఖరి వరకు చూడండి. భగవంతుని ఎలా చూడొచ్చో నేను మీకు వివరిస్తున్నాను. ఇదే ప్రశ్న ఒకసారి మేము మా గురుదేవుని అడిగితే తను ఏమన్నారంటే, ఎస్, భగవంతుని చూడొచ్చు. ఎలా చూడొచ్చు? దానికి ఒక ఉదాహరణ తను మా ముందు ఉంచాడు. అది ఏమిటంటే, పూర్వము ఒక గురువు శిష్యుడు ఉండేవాళ్ళండి. అయితే గురువేమో భగవద్ దర్శనం చేసుకున్నటువంటి మహానుభావుడు, మహామహుడు. తన శిష్యుడు సరే వచ్చాడు శిష్యరిగం చేయడానికి. కానీ అతనికి ఎప్పటికీ ఒక అనుమానం అన్నమాట. గురుదేవుడు ఇంత తపస్సు చేస్తున్నాడు, భగవంతుణ్ణి చూస్తున్నాను అని అంటున్నాడు, కాబట్టి ఒకసారి పరీక్షించి చూద్దాము అనేసేసి, గురుదేవా మీరు భగవంతుని చూస్తారా? సో గురుదేవుడు నవ్వేసేసి, అవునరా శిష్య, చూస్తాను, నేను భగవంతుని ప్రతిరోజు చూస్తున్నాను. నేను ఎలా చూస్తారు? నిన్ను నేను ఎలా చూస్తున్నానో అలానే భగవంతుని కూడా చూస్తాను. నీతో ఎలా మాట్లాడుతున్నానో భగవంతునితో కూడా అలాగే మాట్లాడుతాను. ఆపోండి గురుదేవా, మీరన్నీ అబద్ధాలు చెప్తున్నారు, నాకు చూపించగలుగుతారా మీరు? ఒకసారి మళ్ళీ ఒక నవ్వు నవ్వి, చూపిస్తాను, ఎందుకు చూపించను? ఎప్పుడు చూపిస్తారు? ఈరోజు సంధ్యావందనం అయిపోతుంది కదా, సంధ్యావందనం అయిపోయిన తర్వాత నీకు చూపిస్తాను. సో ఆ సాయంత్రం కోసం ఎదురు చూస్తున్నాడు శిష్యుడు. ఎప్పుడెప్పుడు భగవద్ దర్శనం చేసుకుందామా, ఎప్పుడు భగవంతుని చూద్దామా, భగవంతుడు అంటే ఎట్లా ఉంటాడో అనేటువంటి ఆరాటంతో తను సాయంత్రం వరకు ఎదురు చూశాడు. సాయంత్రం అయింది. గురు శిష్యులు ఇద్దరు గంగా నది ఒడ్డుకు చేరుకున్నారు. సో మరి స్నానాలు ముగించుకొని గాయత్రి చేయాలి కదా సంధ్యావందనానికి. సో ఇద్దరు నదిలోకి దిగారు. నదిలో దిగిన తర్వాత, గురుదేవ తప్పకుండా చూపిస్తారు కదా భగవంతుణ్ణి? తప్పకుండా చూపిస్తాను నాయన, నీకెందుకు అనుమానము అనేసేసి శిష్యుని మెడ పట్టుకొని గట్టిగా గంగా నది నీళ్ళలో ముంచేసేసాడు. సో టోటల్ మొత్తం మొహం అంతా కూడా నీళ్ళల్లో మునిగిపోయింది. ఇక శిష్యుడు కొట్టుకుంటా ఉన్నాడు. చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసింది. తల గింజుకుంటున్నాడు, కాళ్ళు కొట్టుకుంటున్నాడు. అయినా గురుదేవుడు వదలడం లేదు. తన్ని అలాగే పట్టుకొనేసేసి లోనికి మొత్తంగా తలను ముంచేశాడు. శిష్యుడు కొట్టుకుంటా ఉన్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత లేపాడు శిష్యుడిని. ఇంకేముంది వాడు? సో ఆయాసం వచ్చేస్తుంది, గురువు మీద కోపం వచ్చేస్తుంది. ఏంటి గురుదేవా, నువ్వు భగవంతుని చూపిస్తా అనేసేసి నన్నేంటి చంపడానికి తీసుకొచ్చారా ఇక్కడికి? నన్ను చంపేస్తారా? ప్రతిదినం నీ సేవ చేస్తున్నాను కదా, దానికి ఇదా ఫలితము అనేసేసి ఏడవడం మొదలుపెట్టాడు శిష్యుడు. అది కాదురా నాయన, నీకు భగవంతుని చూపించడానికే కదా నేను నిన్ను నీళ్ళలోకి ముంచింది. అదేంటి గురుదేవా, నీళ్ళల్లో నా ప్రాణాలు పోతాయేమో అని భయంతో నేను కొట్టుమిట్లు ఆడుతూ ఉంటే భగవంతుని ఎక్కడ చూపించారు? చూడలేదా నువ్వు భగవంతుణ్ణి? మీరు నాతోటి ఏంటి ఇష్టకాలు ఆడుతున్నారా? నాతోటి ఏమన్నా పరాచకాలు ఆడుతున్నారా గురుదేవా? చావుకు ఎంతో దగ్గరకు పోయి నేను బయటకు వస్తే భగవంతుని చూసావా అని అంటారేంటి?
అదే నాయన ఈ రహస్యం. చావు నుండి నువ్వు బయటికి రావడానికి నువ్వు ఎంత కొట్టుమిట్లాడావు. అబ్బో, అసలు విపరీతమైనటువంటి ప్రయత్నం చేశాను బయటికి రావడానికి, కానీ నన్ను రాణిస్తే కదా. మరి ఎప్పుడైనా భగవంతుణ్ణి చూడ్డానికి ఈ ప్రయత్నం చేసేవా నువ్వు? భగవంతుడంటే ఏంట్రా? ఊరికనే అట్లా బొమ్మలాగా కనిపించేవాడా భగవంతుడు? ఈ సృష్టికి మూలకారకుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపుణ్ణి నువ్వు ఎలా చూద్దామనుకుంటున్నావు? నా చుట్టూ తిరుగుతూ భగవంతుని చూపి అంటే భగవంతుని చూస్తావా? కాబట్టి శిష్య, సో నువ్వు ఎంతకైతే ప్రయత్నం చేశావో చావు నుండి బయటికి రావడానికి, అంతకంటే 2 రెట్లు ఎక్కువ ప్రయత్నం చేస్తే భగవంతుడు నీ ఎదుటినే సాక్షాత్కరిస్తాడు రా పిచ్చివాడ. తో గద్గదమైపోతాడు శిష్యుడు. గురుదేవుని కాళ్ళ మీద పడిపోయేసేసి, గురుదేవ నన్ను క్షమించు, నా అజ్ఞానాన్ని క్షమించు, మన్నించు. ఈ రోజు నుండి నేను సంపూర్ణ ప్రయత్నం చేస్తాను ఆ భగవంతుడు సాక్షాత్కారం కోసం. చూసారా ఎంత ప్రయత్నం చేయాలి? మీరందరూ అనుకుంటున్నారు భగవంతుని చూడాలి, భగవంతుని చూడాలి. భగవంతుని చూడడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు మీరు? సో ధ్యానం చేయండి. ఇక్కడే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు భగవంతుడు, ఎక్కడో లేడు. నేను అన్ని టేబుల్లలో ఇదే చెప్తున్నాను, అన్ని వీడియోలలో ఇదే చెప్తున్నాను. సచ్చిత్ ఆనంద ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నాడు. నాస్తికులు ఏమంటాడే, పోరా పో, దేవుడు ఎక్కడున్నాడు? అంతా హంబక్లోనే దేవుడు ఉన్నాడు, అది తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఐన్స్టైన్ ఏమన్నాడండి, నేను చూసే ఇదంతా సృష్టి అంతా కూడా నిజం కాదు, ఇట్స్ నాట్ ట్రూ. నేను చూడలేనిది ఏదైతే ఉందో అదే నాకు నిజంలాగా కనిపిస్తుంది. వాట్ ఎవర్ ఐ ఆమ్ కాగ్నైజింగ్, ఇట్ సీమ్స్ టు బి నాట్ రియల్. వాట్ ఐ ఆమ్ నాట్ సీయింగ్ సీమ్స్ టు బి రియల్. అంతే కదండి వాస్తవం. మన విజ్ఞానానికి వెళ్తే, మన వేదాల్లోకి పోతే చెప్పింది ఇదే కదండి. సో అలాంటప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు అందులోకి పోయి స్థిరమైపోతావో, ఎప్పుడైతే నీ మనస్సు అక్కడ పోయేసేసి కూర్చుంటుందో, ఎప్పుడైతే ఈ ఏకాత్మ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఆ పరమాత్మలో లీలమైపోతుందో, అప్పుడు నీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ప్రత్యక్షమవుతాడండి బాబు. మీరు చూస్తారు తప్పకుండా. మనకి ఎన్ని ఉదాహరణలు లేవు. మీరాబాయి ఏమంటుంది? కృష్ణ 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 కృష్ణ. కృష్ణుడు ఆమె చుట్టూ తిరుగుతూనే ఉండేవాడు కదా. అన్నమయ్య, స్వామి ఏడుకొండలవాడా ఎక్కడున్నావు తండ్రి, నీ దర్శన భాగ్యం నాకు కావాలి అంటే ఏడుకొండలవాడి రూపంలోనే, శ్రీనివాసుడి రూపంలోనే ప్రత్యక్షమయ్యాడు, కౌగిలించుకున్నాడు. ప్రభుపాద మహానుభావుడు, ప్రభుపాద కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. తెలుసు కదా, కృష్ణుని తలుచుకుంటూ రోడ్ల వెంబడి పరిగెత్తేవాడు ప్రభుపాద. అంటే అదేనమాట. ఎప్పుడైతే మనం ఆ సచితానంద స్థానంలో వెళ్ళేసేసి కూర్చుంటామో, నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. ఇది ధ్యానంలో ఉన్నటువంటి గొప్పతనం. భగవంతుని చూడాలనుకునే వాళ్ళు సో ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి దయచేసి. అన్ని సమస్యలకు పరిష్కారము కేవలము యోగం ఒక్కటే. యోగాసనాలు కాదు. మళ్ళీ మీరు యోగం అంటే యోగాసనాలకు వెళ్ళారు, యోగాసనాలు కాదు. సో దిస్ ఈస్ ద యోగా. ధారణ, ధ్యాన, సమాధి, ఈ మూడింటిని పట్టుకోండి. మిగతా ఆయన వచ్చేస్తాయి, మిగతా 5 మీ వెనకనే వచ్చేస్తాయి.
తప్పకుండా వచ్చేస్తాయి. ఎందుకంటే సచ్చిదానంద ఇక్కడే ఉన్నాడు కదా. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ చెడు చూడనివ్వడు, చెడు మాట్లాడనివ్వడు, చెడు చేయనివ్వడు. దట్ ఈస్ వాట్. అర్థమైంది కదా. సో భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రయత్నం చేయాలండి. ఏమీ ప్రయత్నం చేయకుండానే నాకు భగవంతుడు కనిపించాలి, ఎక్కడున్నాడు భగవంతుడు చూపించమంటే ఎక్కడ చూపించమంటాడు. ఈ సూర్యుని సృష్టించినటువంటి ఆ జగజ్జేత సూర్యుడితో ఎంత టెంపరేచర్ ఉంటుందంటే 10 లక్షల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ అంట. అర్థం చేసుకోండి. అసలు మనం ఇక్కడ 40-50 సెంటీగ్రేడ్ వస్తేనే అతలాకుతలం అయిపోతాము. మరి సూర్యుడిని చూడలేస్తాము అండి. అసలు సూర్యుడిని డైరెక్ట్ చూడడమే కష్టం మనము. ఇక ఆ సూర్యుడిని సృష్టించినటువంటి సృష్టికర్తను చూడాలనుకోవడానికి అసాధ్యం మాత్రం కాదు. దయచేసి మీరు వినండి. అంత పవర్, అంత శక్తి మనలో ఉంది. దాన్ని నెమ్మదిగా, ఒకేసారి అంటే రామంటే రాదు, నెమ్మదిగా అక్కడికి చేరుకోండి ధ్యానం ద్వారా. కావాలంటే నేనున్నాను, సూపర్ మైండ్ మెడిటేషన్.